హాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్లో ఫస్ట్ టైం చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. మేము చేసే ప్రతి రెసిపీ అండ్ వ్లాగ్ మీకే ముందుగా నోటిఫికేషన్స్ అయితే వస్తాయండి. వెల్కమ్ బ్యాక్ టు రేవతీస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. అందరూ బాగున్నారా అండి? మేము కూడా బాగున్నాం, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం అండి. మా ఛానల్లో ఫస్ట్ టైం చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి. మా ఛానల్ మీ సపోర్ట్ వల్ల అయితే మరింత ముందుకైతే వెళ్తుందండి. ఇవాళ అయితే కర్రీ కూడా చేసిద్దాము. ఈ గుడ్లు అయితే ఆల్రెడీ ఉడకబెట్టుకున్నా అండి. 7 అయితే తీసుకున్నాను. అలానే 2 ఆనియన్స్, 2 టమాటో, అలానే 2 పచ్చిమిర్చి, అలానే మసాలా దినుసులు అండి. దీనికైతే ఎగ్ కర్రీ ఎలా చేయాలి అనేది అయితే చూపిస్తామండి. ఇప్పుడు ఫస్ట్ అయితే ఆనియన్ని చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి. ఆనియన్స్, టమాటో, పచ్చిమిర్చి అన్నీ సింపుల్గా ఈజీగా ఎలా చేసుకోవాలో అయితే ఈజీగా ఎగ్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తున్నా అండి. చూడండి ఫ్రెండ్స్, ఇవైతే తిరువాతలకి పెద్దగా కట్ చేసి పెట్టుకున్నాను. ఆనియన్స్ అలానే పచ్చిమిర్చి. ఇవైతే కొద్దిగా ఆయిల్లో మగ్గించుకొని పేస్ట్ అయితే వేసి పెట్టుకోవాలండి. ఇలా వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఈజీగా కూడా చేసేసుకోవచ్చు. ఫస్ట్ అయితే స్టవ్ అయితే ఆన్ చేసుకొని ఒక ప్యాన్ అయితే పెట్టానండి. ఫస్ట్ మనమైతే ఆనియన్స్, టమాటో మగ్గించుకోవాలి కదా. కొద్దిగా ఆయిల్ అయితే వేసేసి ఇప్పుడు మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటో, ఆనియన్స్ 2 మగ్గించాలండి. ఇలా ఈజీగా చేసుకునే ఎగ్ రెసిపీ చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా మగ్గించుకొని చల్లగా అయ్యాక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి పెట్టేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, అదైతే చల్లారేలోపు మనమైతే ఇది పోపు అయితే పెట్టేసుకుందాము ఎగ్ కర్రీకి. ఫస్ట్ అయితే జీలకర్ర ఆవాలు వేసేసి మసాలా దినుసులు కూడా వేసేసుకోవాలండి. ఇందులోనే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, ఇవైతే వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే చల్లగా అయింది. ఇప్పుడు మిక్సీ అయితే పట్టేద్దాము. ఇందులోనే ధనియా పౌడరు అలానే కొబ్బరి కొద్దిగా వేసేసి మిక్సీ అయితే పట్టేసుకున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఇలా మిక్సీ అయితే పట్టేసుకున్నాను. ఇప్పుడైతే ఇది బ్రౌన్ కలర్లో వచ్చేసినట్టుంది. ఇప్పుడైతే చిన్న మంటపై పెట్టేసుకొని కారము, ఉప్పు అన్నీ వేసేసుకోవాలి. ఇప్పుడే కొద్దిగా అల్లం పేస్ట్, ఫస్ట్ అయితే ఈ పేస్ట్ అయితే వేసుకుంటున్నామండి. టమాటో పేస్ట్ వేసేసి ఉప్పు, కారం, పసుపు మొత్తం అయితే వేసేసుకోవాలి. ఇదైతే కొద్దిగా మగ్గాలండి. ఈ టమాటో, పచ్చిమిర్చి, టమాటో, ఆనియన్స్ వేసుకుంటాం కదా, ఆ వాసన పోయే వరకు అయితే ఇలా వేయించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే మొత్తం బాగా కలిపేసుకోవడమే. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్లో ఎగ్ అయితే చాలా చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మొత్తం అయితే బాగా మగ్గింది కదా. ఇక్కడ కొద్దిగా ఆయిల్ అయితే వేయాలండి. ఇలా ఇప్పుడైతే ఇందులో పసుపు, కారము అలానే ఉప్పు ఇవన్నీ వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది ఇలా మిక్స్ చేసుకున్నాక మనకు ఏ వాటర్ కంటెంట్ ఎంత కావాలో అంత ఒక చిన్న గ్లాస్ అయితే వేస్తానండి నేను. వేసుకొని ఉడికించుకొని ఇంకా ఎగ్స్ అయితే వేసుకోవడమే. చాలా సింపుల్గా చేసుకునే ఈ ఎగ్ కర్రీ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చూడండి, గ్రేవీ కోసం అయితే కొద్దిగా వాటర్ అయితే వేసుకుంటున్నాను. అంతే అండి, చాలా సింపుల్గా చేసుకునే ఎగ్ కర్రీ. చూడండి, ఒక్కసారి ఎగ్స్ అయితే ఇలా ఆయిల్లో అయితే కొద్దిగా ఫ్రై చేసుకుంటే మనకు ఎగ్స్ టేస్ట్ అనేది వేరే ఉంటుందండి. కొద్దిగా ఉప్పు, కారం కూడా వేసేసుకుంటే ఇదైతే బాగా ఇలా ఫ్రై అవ్వాలండి. ఇలా ఆయిల్లో ఇలా ఆయిల్లో
మనం ఎగ్స్ని వేయించుకోవాలి. చూడండి ఎగ్స్ అయితే బాగా ఇది కావాలి, ఫ్రై అవ్వాలి. ఇలా చూడండి ఇక్కడైతే ఎసురు అయితే ఈ గ్రేవీ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఇక్కడ ఎగ్ కూడా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులో వేసేయడం. చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఒక్కొక్కటిగా వేసుకోవడమే. సింపుల్గా చేసుకునే ఎగ్ కర్రీ. చూడండి ఫ్రెండ్స్ ఇలా పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తినే ఎగ్ కర్రీ అయితే నేనైతే చేసేసాను. చపాతీలో కానీ, రోటీలో కానీ, రైస్లో కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చూడండి ఫ్రెండ్స్ చివరగా కొత్తిమీరతో ఇలా గార్నిష్ చేసుకొని ఎగ్ కర్రీ అయితే రెడీ. చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఎగ్స్ అనేవి ఒక బౌల్లో అయితే ఇలా సర్వ్ చేసుకున్నామంటే ఎమ్మీగా చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి, అంత బాగా వచ్చాయి ఎగ్ కర్రీ. మీరు కూడా ఇలానే చేస్తారా అండి? ఓ కామెంట్ అయితే పెట్టండి. చూస్తున్న వారు ఒక లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్. చూసారా ఎమ్మీగా ఉంటే ఎగ్ కర్రీ రెడీ.